అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు, మీకందరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబ సభ్యులకు, దైవజనులకు, మరి వారి వారి ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజెప్తూ, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. మరి చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరిచి ప్రార్థనలో ముందుకు కొనసాగు. దేవా సహాయము నిమ్మా, నిత్య జీవం పుట్టుటలు ద్రావుటకిమ్మా. దేవా సహాయము నిమ్మా, గడియ గడియకు నెగసే నమ్ము, లెంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు, ఎడతెగని శోధనములు నీవు పడగొట్టి వేగమే దృఢ భక్తి నిమ్మా. దేవా సహాయము నిమ్మా, కోట నా కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరి నికృష్టములు, సాతాను సాధనములు నేను దాటి నిరెక్కల చాటు నానుండా. దేవా సహాయము నిమ్మా, దారపుత్రుల పైన భ్రమలు నన్ను సారే సారెకు నీడ్చు లోక భాగ్యములు, ఘోర మగునాత్మకములు నన్ని రీతి భ్రమభెట్టు దారునిలోనా, నన్ని రీతి భ్రమపెట్టు దారునిలోనా. దేవా సహాయము నిమ్మా, మాయువు దినములు చెట్టు ఛాయవలి తరుగుచు మంటి పాలవును, చాలు ఈ లోకంబు మేలు, మేము పరలోక రాజ్యము చేరుట మేలు. దేవా సహాయము నిమ్మా, మంచి మరణం విమ్ము దేవా, మమ్ము వంచించు సాతాను వల నుండి కావా. మంచి మరణం విమ్ము దేవా, మమ్ము వంచించు సాతాను వల నుండి కావా. నెంచి దూతల నంపినావా, మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా. దేవా సహాయము నిమ్మా, నిత్య జీవం పుట్టుటలు త్రావుటకిమ్మా. దేవా సహాయము నిమ్మా, యేసు ప్రభువా సహాయము నిమ్మా. దేవా సహాయము నిమ్మా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నాయన ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి సంరక్షించి ఈ దినమంతా మీ యొక్క సహవాసంలో సన్నిధానంలో మమ్మలను కాచి కాపాడి సంరక్షించి నాయన ఈ సోమవారం అంతా మమ్మలను ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా ఆత్మ ప్రాణ శరీరాలను మీకు అప్పచెప్తున్నాం నాయన. మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొనండి. మాలో ఉన్నటువంటి దోషాలు, అతిక్రమాలు, అవిధేయతలు సమస్తాన్ని మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి తిరిగి నీ బిడ్డలుగా చేర్చుకొనమని వేడుకుంటున్నాను. అయా తండ్రి, యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించండి. వారు నాయన ప్రార్థనాపరులుగా మార్చండి అయ్యా. ప్రతి కుటుంబము ప్రార్థన చేసే కుటుంబంగా మార్చండి. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఒంటరిగా వారి కొరకు ప్రార్థించుకునేటువంటి భాగ్యం దయచేయండి. ప్రతి బిడ్డ ఉదయకాలంనే లేచి మీ పాద సన్నిధానంలో పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థించి ప్రార్థనాపరులుగా మార్చమని, వారి జీవితాలు ప్రార్థనలతో మొదలుపెట్టే భాగ్యం దయచేయమని, ప్రతి చోటికి ప్రతి స్థలానికి మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయమని, మీ వాక్యానుసారమైన జీవితం దయచేయమని మొరపెడుతున్నానయ్యా. దేవా, దైవజనులందరినీ దీవించండి. వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి. వారి సంఘాలను కట్టండి. సంఘ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయం ద్వారా ఆ యొక్క సంఘాలను నిర్మించమని, మీరే నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మొరపెడుతున్నాను తండ్రి. మీకే అప్పజెప్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబంలో సమస్యలను దూరపరచండి. కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అయ్యా, మీ పరిశుద్ధ దూతల కాపుదలను ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచండి అయ్యా. ఈ ప్రార్థనలు మీరు ఏర్పాటు చేశారు నాయన తండ్రి. ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్న దేవా, ప్రతి కుటుంబంలో మీ కార్యాలు జరిగించండి. అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో నాయన తండ్రి, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలను, మీ క్రియలను కనపరచమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబం చుట్టూ మీ యొక్క అద్భుత కంచెను వేయండి నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, పసిబిడ్డలను, యవనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి. వారందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబ అవసరతలు తీర్చండి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి, వారికి కాపుదల దయచేయండి, రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన. మంచి భవిష్యత్తు దయచేయండి అయ్యా. తల్లిదండ్రులు చెప్పిన మాటను విని, దేవుడు చెప్పిన మాటను వాక్యానుసారమైన జీవితం బిడ్డలకు దయచేయండి. యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డలు తప్పిపోకుండా, జారిపోకుండా నిలబెట్టుమని వేడుకుంటున్నానయ్యా. నాయన తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వారి చదువులకు తగినట్లుగా నాయన వారికి సహాయం చేయండి అయ్యా. సంతోషం దయచేయండి నాయన. వారి జీవితాలు కట్టండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన తొందరపడకుండా, తొందరపాటు స్వభావంతో వారి జీవితాలు నాశనం చేసుకోకుండా, ప్రార్థనాపూర్వకంగా నీ సహాయం ద్వారా వారి జీవితాలు కట్టబడినట్లు, వివాహం జరుగునట్లు, ఘనమైన వివాహాలు, పరిశుద్ధ వివాహాలు జరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆడబిడ్డలను, మగబిడ్డలను దీవించండి నాయన. వారి జీవితాలను కట్టండి అయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి నాయన. వారికి సహాయం చేయండి. ప్రార్థనాపరులుగా తీర్చిదిద్దండి అయ్యా. సమయం వ్యర్థపరచకుండా ప్రార్థించేవారుగా ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా విధవరాన్లను దర్శించండి నాయన. వారు నాయన ప్రార్థనాపరులుగా మార్చండి అయ్యా. నాయన తండ్రి, వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి నాయన. మీ సన్నిధిలో గోజాడే బిడ్డలుగా చేయండి నాయన. అనాథ బిడ్డలను దర్శించండి. వారికి మీరు తోడుగా ఉండండి. ఆదరణకర్త, మీ ఆదరణ వారందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, వారి ప్రియులు నిద్రించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు వారి నాయన కన్నీటిని తుడవండి అయ్యా. వారిని ఆదరించండి నాయన. వారికి మీ సహాయం అందించండి నాయన. వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు దేవా. గర్భ సంతానం లేని బిడ్డలను దర్శించండి నాయన. సంతాన భాగ్యం దయచేయండి నాయన. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు ఉంటేనే నాయన వారి గర్భాలు ఫలిస్తాయి నాయన తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నానయ్యా. సంతోషాన్ని దయచేయండి. మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన.
తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఏ అపాయం వారిని అంటకుండా సహాయం చేయమని మొరపెడుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. డెలివరీ అయిన బిడ్డలకు దీవించండి నాయన. నూతన శిశువులను ఆశీర్వదించండి. తల్లులకు మంచి స్వస్థత దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన అప్పుల బాధతో సమస్యలతో బాధపరిచిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబాలను మీరు ఆదరించండి అయ్యా. ఆ కుటుంబాల్లో ప్రార్థనా జీవితం దయచేయండి నాయన తండ్రి. ప్రార్థించే ప్రతి ఇల్లు దీవింపబడుతుందయ్యా. ప్రతి ఒక్కరు నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మీ వాక్యానుసారమైన జీవితం జీవించటకు వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వ్యాపారం చేసే బిడ్డలను దీవించండి. వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. వారు బ్రతికి ఇతరులను బ్రతికించే విధంగా వారి నీతి న్యాయాలు కలిగిన వ్యాపారం చేయటానికి మీ సహాయం అందించమని వేడుకుంటున్నాను. దేవా, యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. యెరూషలేము కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన. అక్కడి ప్రజలను అక్కడి పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీ కాపుదల దయచేయండి, మీ భద్రత దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు నిజమైన రక్షణ మారు మనసు దయచేయండి. చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం నాయన తండ్రి. ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్నావు తండ్రి. ఎస్తేరు ప్రార్థించి వారి జనులను రక్షించుకున్నట్లుగా ఈ ప్రపంచమంతా ఏకమై ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడినట్లుగా ప్రార్థన ఆత్మను ప్రతి చోట కుబ్బరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ఆయన మానసికంగా నలిగిపోతున్నారో ప్రతి బిడ్డను దర్శించండి. అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలను దర్శించండి అయ్యా. నాయన తల నుంచి అరిపాదం వరకు ప్రతి శోధనను ప్రతి అనారోగ్యాన్ని దూరపరచండి. తల నుంచి నాయన తలనొప్పులైతేనేమి, చెవి, ముక్కు, గొంతు, నాయన నాలుక, పంటికి సంబంధించినటువంటి వ్యాధులు, నాయన ఛాతికి సంబంధించిన వ్యాధులు, గుండె నొప్పులు, నాయన తండ్రి హృదయ సంబంధమైనటువంటి రకరకాల వ్యాధులు నాయన, అదేవిధంగా అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితేనేమి తండ్రి, చర్మ సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్కి సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, మరి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అయితేనేమి, ఎముకలకు సంబంధించి, మజిల్స్కి సంబంధించి, నరాలకు సంబంధించి నాయన ఏ అవయవంలో ఏ విధమైన లోపాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారి నామమున కలుగునుగాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. దయగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు నాయన, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవా, ప్రతి బిడ్డను తాకండి అయ్యా. మీ యొక్క నామాన్ని మహిమపరచుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతూ వివాహాలు చేసుకుని భార్యాభర్తలుగా అక్కడ సెటిల్ కావాలని, లేదా చదువుల కోసమని, లేదా ఉద్యోగాల కోసమని ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వారికి క్షేమం దయచేయండి నాయన. ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది వారి జీవితాలు బాగుపడాలని కుటుంబాల కోసం కష్టపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. వారందరినీ కూడా దర్శించండి, వారికి క్షేమం దయచేయండి, వారికి సహాయం చేయండి నాయన. ప్రార్థన ద్వారా వారు అన్ని విషయాల్లో గెలుపొందినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనులను దర్శించండి, వారికి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా వారు ప్రార్థనాపరులుగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. దైవజనులను దీవించండి, వారి కుటుంబాలను దర్శించండి, కుటుంబంలో అవసరతలు తీర్చండి నాయన. ఆ సంఘాలను మీరు కట్టండి, సంఘంలో ఉన్న పరిచారకులందరినీ ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని వాడుకొనండి అయ్యా. సంఘంలో ఉన్న రాజకీయాలను యేసుక్రీస్తు ప్రభువారి నామమున కొట్టివేయండి నాయన. సర్వోన్నతుడైన దేవుడు అక్కడ ఉన్నాడని ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. ఏక మనసు దయచేయండి, ఏక ఆత్మ దయచేయండి, ప్రార్థనా జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా ఎవరెవరు ప్రార్థన విజ్ఞాపనల కొరకు మొరపెట్టి ఉన్నారో వారందరి గురించి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి మొరలను ఆలకించండి, వారికి సహాయం చేయండి నాయన. సలోమి అనబడేటువంటి బిడ్డ నాయన ప్రార్థన విజ్ఞాపన అడిగి ఉంటుండగా తన బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచండి, క్షేమంగా ఇంటికి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు ఏర్పరచుకున్నటువంటి మోషే గారిని బట్టి మీకు అప్పచెప్తున్నాను నాయన. ఆయన చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి నాయన. మంచి జ్ఞానం దయచండి, రాకపోకల్లో క్షేమం దయచండి. తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను, వారు చేస్తున్న ప్రతి పరిచర్యలను ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. మీ సేవలు ఇంకా బహు ముందుగా కొనసాగునట్లు సహాయం చేయండి. ఆటంకాలను దూరపరచండి అయ్యా నాయన.
శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు నాయన. వారి పరిచర్యలను దీవించండి, నడిపించండి. ఆమె ఉద్యోగ విషయంలో, సర్టిఫికేట్ విషయంలో మీ హస్తాన్ని చాపుమని, బిడ్డకున్న జ్వరాన్ని దూరపరిచి స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. అదేవిధంగా నాయన నన్ను దీవించండి, నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచండి. నీ సేవలో నీ పాత్రగా నాయన మరణ పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డగా నాయన నీ కొరకు ప్రయాసపడి మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా నన్ను దీవించమని, నా కుటుంబ సభ్యులను, నా బంధుమిత్రులను ఆయన నేను చేస్తున్న పరిచర్యలన్నింటిలో మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ఆత్మ కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకొనమని, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.